కలిసి రావట్లేదా? నువ్వు అనుకున్నవి జరగట్లేదా? నువ్వు అడిగినవి దేవుడు ఇవ్వట్లేదా? నువ్వు ఆశించిన వాటిని నువ్వు పొందలేకపోతున్నావా? అట్లని చెప్పేసి దేవుని విడిచిపెడతావా? అట్లని చెప్పేసి దేవుని వాక్యానుసారంగా జీవించకుండా లోకస్తులు జీవించినట్టుగా, పాపులు జీవించినట్టుగా జీవిస్తావా? ఎంతకాలం ఈ జీవితం, ఈ భక్తిహీనమైన జీవితం? భక్తిహీనంగా జీవిస్తే సరే, భక్తులుగా జీవించిన భక్తిహీనంగా జీవించిన ఎంతకాలం అండి? కొద్ది కాలమే కదా. ఆ తర్వాత గమ్యస్థానం ఏంటి? దాన్ని ఆలోచన చేసుకొని బ్రతకాలి, దాన్ని ఆలోచన చేసుకొని భక్తి చేయాలండి. హల్లెలూయా. ఆ నిత్యత్వం కొరకు భక్తి చేయాలి, ఆ పరలోక రాజ్యంలో ఉండట కొరకు భక్తి చేయాలి, ఆ మహిమలో ఉండట కొరకు భక్తి చేయాలి, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడం కొరకు ఈ లోకంలో ఏది కోల్పోయినా పర్వాలేదని దేవుని కొరకు నిలబడాలండి. ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు దేవా, నువ్వు నాకుంటే చాలయ్యా. నేను ఎవరిని పోగొట్టుకున్నా, ఏది పోగొట్టుకున్నా, ఆఖరికి నేను ఒక్కడినే మిగిలిన మీ కొరకు నేను ఒక్కడనే బ్రతకాల్సి వచ్చినా, మీ కొరకు నేను ఒక్కదాన్నే బ్రతకాల్సి వచ్చినా, నాకు ఏమి లేని జీవితాన్ని నేను జీవించాల్సి వచ్చినా జీవిస్తాను నిన్ను నమ్ముకొని. నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఎందుకంటే నీవు ఇచ్చేటువంటి ఆ మహిమ, ఆ పరలోకం నాకు కావాలి తండ్రి. అలాంటి జీవితాన్ని జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విసర్జించడు, భూమి మీద తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు భక్తిహీనుడిగా జీవించకుండా నీతిమంతుడిగా, భక్తుడిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తే నీకు ఏమి పొందవు, నువ్వేమి పొందవని చెప్పట్లేదు దేవుడు. నీకు ఈ జీవితంలో కావాల్సిన వాటిని ఇస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో నీకు బాధ ఎదురైనా, కష్టం ఎదురైనా, కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళినా, అలాంటి వాటిని బట్టి దేవుని విడవకూడదు, దేవుని సన్నిధిని విడవకూడదు, వాక్యానుసారమైన జీవితాన్ని విడవకూడదు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, యుగాలు దేవునితో జీవించడానికి ఎల్లప్పుడూ దేవునితోనే సహవాసం చేస్తూ, దేవుణ్ణి ఆశ్రయిస్తూ, దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా.